సంవత్సరాలుగా డాక్టర్ సీమ శ్రీనివాస్ నేతృత్వంలో ఉద్యమకారుల ఫోరం ఏర్పడి ఒక పిరిగడి మందుతో ప్రారంభమైనటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ఉద్యమకారులను ఏకం చేయడానికి ఒక సీనన్న నేతృత్వం వహించి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మొత్తం కూడా ఉద్యమకారుల ఫోరం అనేటటువంటిది 33 జిల్లాలలో 10 ఉమ్మడి జిల్లాలలో ప్రారంభమైంది. ఇవాళ చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలా కొత్త పందా మొదలైంది. ఏంటంటే సదన్న నేతృత్వంలో బలోపేతం చేయడానికి మండలాలే కలిసి వస్తున్నాయి. మిత్రులారా, ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం. మనకు నిర్బంధాలు కొత్త కాదు. నిర్బంధాలను అనుభవించి వాటిని అధిగమించుకుంటూ వస్తాలు ఎన్ని దాటినా తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆనాడు తెలంగాణ ఇవ్వకపోవడానికి ఎంతైతే సంక్లిష్టమైన పరిస్థితి వచ్చిన సందర్భంలో కూడా ఉద్యమకారులు అయితేంది, రాజకీయ పార్టీలు అంత ఐకమత్యంగా ఎలా ఉన్నారో ఇవాళ మనం అందరం ఉద్యమకారులు మీరు రాజకీయ పార్టీని వదిలిపెట్టాలి, అంతర్గతంగా మీరు పాల్గొనండి, ఇబ్బంది లేదు. కానీ అటువంటి హన్మకొండ పట్టణంలో జయశంకర్ సార్ విగ్రహం దగ్గర ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటటువంటి ఉద్దేశంతో గత 9 సంవత్సరాలుగా డాక్టర్ సీమసీనన్న నేతృత్వంలో ఇలా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడం కోసం పోరాటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ నెల 18వ తారీఖు నాడు హైదరాబాదులో ఉన్నటువంటి మన మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఉద్యమకారుల యొక్క విస్తృత స్థాయి సమావేశం జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నెరవేర్చాలని సీమసేనన్న నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో చాలా ఇబ్బందులు పెడుతుంది మమ్మల్ని. కాబట్టి ఉద్యమకారులు అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఒక సంకేతాలు ఇవ్వడం కోసమే మేము అందరం ముందుకు పోతున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా మాట్లాడిండు, హామీలు ఇస్తామని చెప్పిండు. 200 ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేస్తామన్నాడు. 250 గజాల స్థలాన్ని ఇస్తామన్నాడు. 10,000 కోట్లతోటి సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్నాడు. కానీ 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ మన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. అందుకోసమే మా విస్తృత స్థాయి సమావేశంలో ఒక డెడ్ లైన్ పెట్టేసి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలపైన ఒక స్పష్టమైనటువంటి ఒక డెడ్ లైన్ పెట్టి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తేవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా రేపు జరిగే విస్తృత సమావేశంలో వేలాది మందిగా తరలి వెళ్లి సీమసీనన్నకు అండగా ఈ ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ అడ్వకేట్. థ్యాంక్ యూ. ఉద్యమకారులకు కళాభివందనాలు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో తార్నాక మర్రి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్ హాల్లో మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విస్తృత స్థాయిలో ఈ యొక్క పోరాటాన్ని మనము కొనసాగించుకుంటున్నాం. కాబట్టి మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమ సీనన్న గారి నేతృత్వంలో, అలాగే మన కళాకారుల తరఫున కూడా పోషెట్టన్న గారి ఆధ్వర్యంలో, అలాగే మా ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్ర కన్వీనర్ నందగిరి రజనీకాంత్ అన్న గారి ఆధ్వర్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని మనవి చేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షురాలుగా మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నాను కందికట్ల జయ. ఏమంటే మనము రేపు హైదరాబాద్లో జరిగే విస్తృత సమావేశానికి మన వరంగల్ ఉమ్మడి జిల్లా అందరం కూడా కనివిని ఎరగని స్థాయిలో మన ఉద్యమకారులందరము కదిలి మరి మన విజయాన్ని మనం సాధించుకోవాలని సీమశ్రీనన్న ఆధ్వర్యంలో చేస్తున్న ఉద్యమకారులందరినీ మన హామీలు మనం అమలు చేసుకునేంత వరకు మనము ఎటువైపు కూడా మెడలు తిప్పకుండా గవర్నమెంట్ను మెడలు వంచి మన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రాణ త్యాగాలనైనా చేయాలి. కానీ మనం ఇక పక్కకు జరిగేది లేదనేసి నేను తెలియజేస్తున్నాను. మన ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసుకొని ఉన్న ఉద్యమకారులకు ప్రభుత్వము వెంటనే దిగొచ్చి మన ఉద్యమకారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. విస్తృత సమావేశానికి డాక్టర్ సీమ శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు గారి ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లాలోని ప్రతి మండలం ప్రతి గ్రామం నుంచి వెళ్ళి ఉద్యమకారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నేను హన్మకొండ జిల్లా టీఎఫ్ అధ్యక్షుడు